జస్టిస్ ఎంఎం సుందరేష్ అండ్ జస్టిస్ సచిత్ చంద్ర శర్మ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే రిజర్వేషన్ లో ఉన్నటువంటి క్యాండిడేట్లు కట్ ఆఫ్ మార్కులు 50, 60, 70 పెట్టుకురు అనుకో. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు 75, 80 మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. అది ఒక న్యాయ సూత్రము, అది ఒక ప్రముఖ సూత్రము. కానీ ఈ భారతదేశంలో దాగుడు మూతలాడే సర్టిఫికెట్లు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ దేశం లోపల అనేక సందర్భాల్లో ఎస్సీలను ఎస్సీ కోటకు మాత్రమే పరిమితం చేసి బీసీలను ఎస్సీలను ఎస్టీలను వాళ్ళ కోటకు పరిమితం చేసి 100 మార్కులు వచ్చిన ర్యాంక్ ఫస్ట్ వచ్చిన ఎస్సీ కోటకే పరిమితం చేసి న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కొన్ని రోజులు నడిచింది. అలాంటి విధానానికి ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు చెంప పెట్టయింది. కోట్లాది మంది రిజర్వ్డ్ క్యాండిడేట్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం నడుచుకునే విధంగా ఇప్పటికీ అక్కడెక్కడ కొంతమంది దేవుళ్ళ లాంటి లాయర్స్ ఉంటారని చెప్పి మనకు అర్థమైతా ఉంది. అంటే కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళంతా రిజర్వ్డ్ క్యాండిడేట్లు అయినా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అయినా పర్వాలేదు, వాళ్ళు ఓపెన్ లో ఉన్నటువంటి 50% మార్కులు ఏవైతే 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఓపెన్ కోట ఉందో అంటే కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చిన అంతా అందులోకి వెళ్లి జాబులు పొందాలి అని చెప్పినటువంటి విధానాన్ని చూసినాక ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి సల్యూట్ కొట్టాలి అనిపించింది.